ఈ సీజన్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ప్రస్థానం ముగిసింది. లీగ్ మ్యాచెస్లో సూపర్గా బ్యాటింగ్ చేసి ప్లే ఆఫ్ చేరిన మూడో స్థానంలో ప్లే ఆఫ్కు చేరింది. అయితే దురదృష్టవశాత్తు ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ సూర్యవంశీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడని, ఇలాంటి బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. వైభవ్ తమకు చుక్కలు చూపించాడని, అతని వల్లే తాము ఓడిపోయామని ఉన్నదున్నట్టు చెప్పేశారు. చిన్న పొరపాటు చేసిన వైభవ్ సూర్యవంశీ దాన్ని భారీ షాట్గా మలుస్తాడని ప్యాట్ కమిన్స్ అంగీకరించాడు. వైభవ్ నిజంగా అద్భుతంగా ఆడాడు. ఇలాంటి పిచ్పై బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఉండవు. చిన్న తప్పు చేసినా భారీ పనిష్మెంట్ ఉంటుంది. మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. యార్కర్ వేస్తే అది కాస్త మిస్ అయినా అతడు వదిలిపెట్టడు. బంతి వెంటనే బౌండరీ అవతలికి వెళుతుంది. అందుకే అతనికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాకైతే చుక్కలు కనిపించాయి. అతని బ్యాటింగ్ చాలా రిస్క్తో కూడుకున్నది. అతని ఇన్నింగ్స్ తేడా తీసుకొచ్చింది ఈ మ్యాచ్కు. టాస్ గెలిచి చేజింగ్ చేసుకోవడంపై ఎలాంటి తప్పు చేయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ చివరి వరకు కూడా బాగానే ఉంది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదింగ్ చేయాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ముఖ్యంగా ఓపెనర్లు అద్భుతంగా ఆడాలి, కానీ అది కుదరలేదు. భారీ టార్గెట్ను ఛేదింగ్ చేయడానికి ఇది సరైన మైదానం. అందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. మంచి పరిస్థితులు, బ్యాటింగ్కు అనుకూలం. మా జట్టు చాలా వరకు రన్ రేట్కు అనుగుణంగానే మొదలెట్టింది, కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం మ్యాచ్ వెనుకబడిపోయామంటూ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ మేం మంచి పోరాటమే చేశానని వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్లను ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్రశంసించాడు. మా జట్టు చాలా ఈక్వల్గా ఉంది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో. ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. వాళ్ళకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈరోజు నేను ఒక టాక్టికల్ చూశాను. ఈ ఏడాది ప్లే ఆఫ్ చేరిన అత్యంత యువ జట్లలో మేము ఒకటి. ఇది మా కోచింగ్ స్టాఫ్ ఎంత మంచి టాలెంట్ను వెలికి తీసిందో అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. కెప్టెన్గా ఇలాంటి యువ ఆటగాళ్ళు టీంలో ఉంటే ఏ కెప్టెన్ అయినా ధైర్యంగా ఆడటం చాలా ఆనందంగా ఉంటుంది. గత 3 సీజన్లలో 2 సార్లు మేము ప్లే ఆఫ్కు చేరుకున్నాం. ఎస్ఆర్హెచ్ టీం ప్రదర్శనపై నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము టాప్ 2కి చేరడానికి చాలా దగ్గరలో మాత్రమే ఆగిపోయాం. అయినప్పటికీ ఈ సీజన్ మొత్తం మా ఆటగాళ్ళు వైఖరి అద్భుతంగా ఉంది. వాళ్ళు క్రికెట్ను బాగా ఎంజాయ్ చేశారు. కెప్టెన్గా నేను ఇంతకంటే ఏమీ కోరుకోగలను. నిజానికి మేము ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు రావాలి, మరోసారి టైటిల్ గెలవాలి అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు ప్యాట్ కమిన్స్. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, అటు రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు వచ్చినా, గుజరాత్ ఫైనల్కు వచ్చినా ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని, టైటిల్ గెలవడానికి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు.